సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం, సుస్వాగతం. ఊరూరా వినాయక చవితి సందడి ముగిసింది. గణనాథుడికి ఘనంగా వీడుకోలు చెప్పేశాం. ఇక మరికొద్ది రోజుల్లో దసరా పండగ సందడి మొదలు కానుంది. ఇక ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఎన్నాళ్లుగానో అనుకుంటోన్న డ్రీమ్ హౌస్ కొనాలనుకున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూలమైన టైం ఇదే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాపర్టీలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. చాలా సందేహాలకు ఆన్లైన్లో జవాబులు వెతుక్కుంటోన్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అన్ని అనుమతులతో కూడిన ప్రాపర్టీలు ఉన్నాయా అన్న డౌట్ రావడం సహజం. సో ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్లో వెతికితే కనిపించే ఆప్షన్స్తో కాస్తంత గందరగోళం కలగ మానదు. సో దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోన్న విషయంలో సందేహం లేదు. అయితే ఇది కొనుగోలుదారుల ఆస్తుల భద్రత కోసమే అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లో క్రెడాయ్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ గారు హైడ్రా వల్ల స్థిరాస్తి రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన Q&A కార్యక్రమంలో అనేక సందేహాలకు రంగనాథ్ గారు సమాధానాలు ఇచ్చారు. Majorly, what people would want to know is earlier GOs and earlier rules and regulations are such that in one particular incident it happens that there is a buffer zone. Builders are allowed to use that buffer zone as a tot lot. Many builders have a compound wall that is built beyond the tot lot because it is a part of the buffer zone. There are people who have doubts whether that compound wall can stay or it cannot stay, or it should be seamless or it can be. Kindly clarify on that. Right, building rules are quite clear that you cannot build any structures in the FTL, and also no structures can be raised in the buffer zone too. Okay, that building rules are quite clear about that. Only buffer zone can be used for recreational purposes and like that, right? So first of all, our prime target is now the FTL. So once we secure FTL, then we'll extend to buffer zone. But as it is right now, like, you have to have a strategy in securing the area, right? So first we are trying to secure the FTL. But any constructions that are coming up, new constructions coming up within buffer zone, yes, we'll be very, very harsh with that. But existing constructions which have already, for instance, I will tell you an example. We have demolished a lot of resorts in Gandipet, and many of them were in the FTL. Buffer zone, we have not demolished even a single structure also there. Because there is a difference. FTL is the lake itself. FTL is nothing but, the spread area. You have to segregate the lake. Buffer is our next priority. But as it is right now, we are not after any structures which are coming in the buffer. But new structures coming up, suppose some building comes up in buffer, and yes, we'll definitely not allow such structures to come. And compound wall already existing in the buffer, no, we'll not go after such structures and all. But some new structure coming up, when you are trying to build some compound wall or new building there, yes, there's a discrimination between that. సిటీలో గణేష్ నిమజ్జనాల సందడి ముగిసింది. కొద్ది రోజుల్లోనే దసరా హడావిడి మొదలు కానుంది. పల్లె పట్టణం తేడా లేకుండా ధూమ్ధామ్గా ఈ పండగ జరుగుతోంది. ఇక ఈ పెద్ద పండగ ముగిసిన వెంటనే రియాలిటీ రంగానికి ఇంకో పండగ వస్తోంది. అదే నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో.
రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారెడ్కో ప్రాపర్టీ షోకు గుర్తింపు ఉంది. మరో నెలలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలు, హోమ్ బయర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ 14 వర్షన్ ప్రాపర్టీ షో జరగనుంది. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోపై ప్రజల్లో ఉన్న ఇంట్రెస్ట్ కు తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసేందుకు నారెడ్కో తెలంగాణ చాప్టర్స్ ప్రిపరేషన్స్ చేస్తోంది. నారెడ్కో ప్రాపర్టీ షో ఏర్పాట్లపై నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అక్టోబర్ 25, 26, 27 హైటెక్స్లో జరుగుతుంది. ప్రతిసారి కూడా మాకు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది 14th ప్రాపర్టీ షో ఆఫ్ నారెడ్కో తెలంగాణ. ఈసారి 150 బిల్డర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. మోర్ దెన్ 500 ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఎవరికైనా వారి డ్రీమ్ విల్లా కానివ్వండి, డ్రీమ్ అపార్ట్మెంట్ కానివ్వండి, డ్రీమ్ ప్లాట్ కానివ్వండి, ఆర్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు ఎవరు అనుకున్నా కానీ ఇది మీకు వన్ స్టాప్ షాప్ ఇన్వెస్ట్మెంట్. మీరు రాండి, మీ ప్రాపర్టీస్ చూసుకోండి, మీకు నచ్చిన ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయండి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ అక్టోబర్ 25, 26, 27 at HITEX for the 14th నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో. థ్యాంక్ యూ. We are conducting a property show on October 25th and 26th and 27th at HITEX. This is our 14th property show. So last so many years we have been conducting this show, and the main attraction of this show is you can select your property in this property show, either open plots or apartments or villas, all at one place only. So this is the very good opportunity. So once in a year we conduct. Ours is the biggest property show in Hyderabad. So please come visit and select your property. Thank you. Thank you very much. Hi everyone. I would like to welcome all of you to the 14th Naredko Telangana Property Show happening here in HITEX on October 25th, 26th and the 27th. This will be a one-stop shop for all home seekers who are looking for quality homes and quality developers who are properly going with all rules and regulations. And Naredko Telangana is an excellent body. Our members are quite sought after, so looking forward to seeing a lot of people there. నారెడ్కో ప్రాపర్టీ షోలో కొన్ని సంస్థలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. వాటిలో ఒకటైన గ్రీన్ సిటీ సంస్థ ఎండి సురేందర్ రాజు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. I'm Surendra Raju, Green City Managing Director. So we are going to participate in the 14th property show of Naredko, and this is going to happen in HITEX on October 25, 26, 27. So I request all others to please come and visit our stalls and also participate in this property show. It's going to be one of the biggest property show for the Naredko for October 25, 26, 27. So I welcome you all. Thank you. Pleasant ambience, healthy atmosphere, growth orientation, modern amenities, డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ మెచ్చే, అందరికీ నచ్చే అంశాలు ఇవి ఎంత ఇంప్రెసివ్గా ఉంటే ఆ ప్రాజెక్ట్ అంత అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బెస్ట్గా నిలిచేది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు కోరుకున్న దానికంటే ఎక్కువగానే ఎమ్యూనిటీస్ను అందించి వారిని థ్రిల్ చేయడమే గిరిధారి విజయ రహస్యం. సో హైదరాబాద్ సిటీలో ఫైనెస్ట్ లివింగ్ ఏరియా రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ రీజనల్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీగా ఉండే ఏరియాలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18కి కేవలం 5 నిమిషాల దూరంలో ఉన్న యూనిక్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో ప్రాస్పెరా కౌంటీ. ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నంబర్ 1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్, ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ, సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ, అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. మొత్తం ప్రతి ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ, ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ
అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు నడిపించుకుంటూ ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటూ ఉంటారు కస్టమర్లు. ఆ రకంగా మేము ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్, నీట్, దాన్ని 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్. వేగం వేగం, ఇది స్పీడ్ యుగం. అన్నింటా అంతటా ఫాస్ట్ గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటోంది. ఇక అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ గా ఉండేలా గవర్నమెంట్స్ ప్లాన్ చేస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్ రాకతో జర్నీ స్పీడ్ పెరిగింది. రీజనల్ రింగ్ రోడ్డుతో ఇది మరింత పెరిగింది. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలోని ఏరియాల్లో ప్రాపర్టీలంటే గోల్డ్ తో సమానం. బెంగళూరు హైవేపై గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వేదాంత. షాద్ నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే ఈ వెంచర్ ఉంది. ముంబై హైవేపై జహీరాబాద్ వద్ద రీజనల్ రింగ్ రోడ్డును ఆనుకొని గిరిధారి సంస్థ డెవలప్ చేసిన మరో ప్రెస్టీజియస్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ సిగ్నేచర్ 1. ఈ ప్రాంతం ఫ్యూచర్ ను అందరికంటే ముందే అంచనా వేసింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా ఆర్ఆర్ఆర్ ను ఆనుకొని ది బెస్ట్ ప్రాజెక్టులు డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు త్రిబుల్ అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. వన్స్ త్రిబుల్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores, 50 crores, 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్లో వెళ్ళిపోతే డెఫినెట్గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్లో అది మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. నాణ్యత, నవ్యతలతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును దేనికదే ప్రత్యేకం అన్నట్టుగా తీర్చిదిద్దడం వాసవి స్పెషాలిటీ. సిటీలో అన్ని వైపులా కలిపి 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఉన్న ఒకే ఒక రియాలిటీ జైంట్ వాసవి. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తోన్న నారెడ్కోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఇక ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వాసవి గ్రూప్ వ్యవహరిస్తోంది. వాసవి సంస్థ నిజాయితీ, నిబద్ధతలకు నిలువుటద్దం. ప్రతి ప్రాజెక్టుకు 100కు 100% నిబంధనలు అనుగుణంగా అన్ని రకాలైన అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వును, తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తోంది. అందుకే 3 దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్టులన్నీ చెక్కు చెదరని నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి. పిల్లల ఆటపాటలకైనా, పెద్దవాళ్ల లీజర్ టైం కోసమైనా, యంగ్ పీపుల్ చిల్ అవుట్ అవ్వడానికైనా కావచ్చు, ప్రతి ప్రాజెక్టులో అందరి హ్యాపీనెస్ కి చోటు కల్పించే విజనరీ వాసవి గ్రూప్ సొంతం. అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావాలనుకుంటే సిటీకి దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సిటీ నడుబొడ్డునే అందం, ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు నచ్చేలా, ఇండస్ట్రీ మెచ్చేలా ఎన్నో ప్రాజెక్టులు తీర్చిదిద్దింది. లగ్జరీ హోమ్స్ కోరుకునే వారి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. మీ ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్. సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్టు ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ
ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దిస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. చూడగానే అద్భుతం అనిపించేలా, లగ్జరీ అంటే ఇదేనని అనిపించేలా గ్రాండ్ అండ్ మార్వెలస్ రియాలిటీ ప్రాజెక్టును తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్, విజన్ అండ్ ప్లానింగ్ ఉండాలి. సో అలాంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. కన్స్ట్రక్షన్ వరకే కాదు, రాబోయే కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీ లివింగ్కు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ప్రాజెక్టును యూనిక్ వేలో డెవలప్ చేస్తూ వస్తోంది నిఖిలా సంస్థ. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏ మాత్రం దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది నిఖిలా సంస్థ. సో సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోకిలా. మోకిలా అంటే ముందు గుర్తొచ్చే పేరు నిఖిలా. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్ అంటే పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉండాల్సిన అవసరం లేదని, ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ లో మార్వెలస్ లగ్జరీ ప్రాజెక్టులు డెవలప్ చేయవచ్చని నిరూపిస్తోన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందరికీ నచ్చేలా అందమైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని పరిచయం చేస్తోంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న మోకిలా ఏరియాకే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులు తీర్చిదిద్దింది నిఖిలా సంస్థ. కమ్యూనిటీ లివింగ్ కు కొత్త అర్థం చెప్పేలా, లైఫ్ ను మరింత ఎంజాయ్ చేసేలా మోకిలాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్లో, పొల్యూషన్లో అందరూ నేచర్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది. జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తూ ఉంటారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన ప్లేసుల నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకిలాలో సెటిల్ అవుతున్నారు. ఎందువల్లంటే మోకిలా ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట. సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. మనకి మోకిలా 311GO ఏరియాతో కప్పబడి ఉంది. అంటే చుట్టూతో కూడా 311GO. మోకిలా ఒకటే రెసిడెన్షియల్ ఏరియా. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఏం చేస్తుందంటే, మనం IGBC గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ STP పెడుతున్నాం. ఎక్కువ STP అంటే STP దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. సార్, అన్ని అంటే మీరు డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నారు కదా సార్. అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి? హౌ యూ ఆర్ మేనేజింగ్ ఆల్ దోస్ సో మెనీ థింగ్స్ అట్ వన్ ప్లేస్? అంటే స్ట్రెస్ అని ఫీల్ అవ్వమ్మా. ఎందుకంటే నేను మార్నింగ్ 6 మొదలు పెడితే రాత్రి 11 వరకు వర్క్ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ ద కస్టమర్స్ ఆల్సో. సో మాకు ఎలా ఉంటుందంటే, వాళ్ళ కస్టమర్ లాగా అనిపించరు, ఒక బంధువులు వచ్చినట్టే ఉంటుంది. చాలా హ్యాపీగా మాట్లాడతాం, హ్యాపీగా కలుస్తాం. కస్టమర్లు కూడా అలాగే మాకు మా సర్వీస్ కానీ, మా లాయల్టీ కానీ, మా క్వాలిటీ కానీ, డెలివరీ బిఫోర్ టైం వాళ్ళు కానీ, దే ఆర్ హానరింగ్ వెరీ వెల్. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ కస్టమర్స్. సూపర్ సార్. సో ఎనీథింగ్ టు సే, ఇంకా మనకి మన ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మంచి రోజులు వచ్చినాయి కాబట్టి, ఈ మంచి రోజుల్లో ఆస్పీషియస్ డేస్లో మీ ఫ్లాట్ని బుక్ చేసుకుని చక్కటి జీవనాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తుంది. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ ది నేచర్. ప్రపంచం ఎంత అందమైనదో ప్రకృతిలోని వర్ణాలే చెబుతాయి. చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ను ఎలివేట్ చేస్తాయి. మనసుకు నచ్చిన రంగుల అందాలు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నో పెయింట్స్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. వ్యాపారంతో పాటు సేవా రంగంలోనూ ఎప్పుడూ టెక్నో పెయింట్స్ సంస్థ ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా తెలంగాణలో వరదలు సృష్టించిన
నష్టం పట్ల సహాయక చర్యల కోసం 20 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు అందించారు. కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ పరిచయం చేసేందుకు టెక్నో పెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. 200కు పైగా హై అండ్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్స్ ను రిచ్ వేవ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తోంది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యం కల్పించేలా టెక్నో పెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేసింది. పెయింట్స్ ఇండస్ట్రీలో అందరికన్నా మిన్నగా ఓ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేస్తోంది. ఇక ఈ తరహా ఎక్స్పీరియన్స్ సెంటర్లు త్వరలో అన్ని మెట్రో సిటీలకు విస్తరించేందుకు టెక్నో పెయింట్స్ ప్లాన్ చేస్తోంది. Just been to the store, it's absolutely amazing with fresh tone of colors. I mean, it's a huge scope to the interior designers and architects where they can actually mix and match different textures with different colors and bring out an absolute ambience with rich waves. Yeah, thank you. Congratulations, Srinivas Reddy gariki. It's an amazing product. Actually, structure lo inta innovative undani nenu actually observe cheyaledu eppudu. Anyway, so మొత్తం డెమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సో వరల్డ్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ వస్తుంది. సో యాజ్ ఎ ఎంటర్ప్రెనర్ మేము ఏదో వేరే బిజీలో ఉండడం వల్ల అబ్జర్వ్ చేయలేదు. సో ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఏదైనా ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ ఆర్ ఎనీ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అండ్ చీప్ అండ్ బెస్ట్లో ఇన్నోవేట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆ కిక్ వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ వాల్స్ చూసి బోర్ అయిపోయింటాం అందరం సో మెనీ ఇయర్స్. సో ఇట్లా ఇన్నోవేషన్ ఉన్నప్పుడల్లా ఎనీవే ఆఫీస్ పర్పస్ ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కళ్ళకి కొత్తది కనపడుతున్నప్పుడు బాడీలో వైబ్రేషన్ థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఇప్పుడు ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఎనీవే నా బిల్డింగ్ మై ఆఫీస్ ఎంటైర్ కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా ఆల్రెడీ సీపేజెస్ ఉన్నాయి. సో నేనైతే ఇమ్మీడియట్లీ 3-4 డేస్లో టీంని పిలిపించి ఒకసారి మొత్తం ఏది సెట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషన్లో ఐ డూ ది ఇమ్మీడియట్లీ ఐ బై. థ్యాంక్ యూ. I visited Rich Waves Experience Studio today, and their textures, patterns, and everything, the colors are very innovative, and I wish them all the best. And I wish Mr. Srinivas Reddy garu also all the best. A thing of beauty is joy forever. నిజమే మరి. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, జీవితము అంత ఆనందంగా ఉంటుంది. చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసే అంత లావిష్నెస్, అన్ని రకాలైన ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. సిటీలోనే అందం, ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్ సిటీలో మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ న్యూ అట్రాక్షన్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్ గోల్ఫ్ కోర్ట్ తో సహా 100+ ఎమ్యూనిటీస్ తో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తోంది. ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acresలో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో ఫేజ్ 1లో 7 బ్లాక్స్, ఫేజ్ 2లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. ఫేజ్ 1లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్, అండ్ ఫేజ్ 2లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్లో ఉన్న అమ్యూనిటీస్తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. సిటీలో ద బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలో ఫస్ట్ ప్లేస్ లో మియాపూర్ ఉంటుంది. ఇక్కడ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ హై రైజ్ కమ్యూనిటీ ప్రైమార్క్ ఇన్స్పైరా. 17 ఫ్లోర్లతో 4 టవర్లుగా నిర్మాణం అవుతోన్న ఈ హై రైజ్ టవర్ హార్ట్ ఆఫ్ ది మియాపూర్ లో ఉంది. లైఫ్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ఈ లావిష్ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేశారు.
Inspira is located in Miapur అండి. One big advantage of our project is next to Lush Green 350 acres of Metro land కి పక్కనే ఉంది అండ్ హైటెక్ సిటీకి 15 minutes అవే. ఆల్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మేము డిసెంబర్ 2025 కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ సేల్స్ వైజ్ నో ఈఎంఐ అండ్ చూజ్ యువర్ ఈఎంఐ, అలాగే ఈ 350 acres ఆఫ్ ఓపెన్ ల్యాండ్, ఇన్ని అడ్వాంటేజెస్ తో సేల్స్ చాలా బాగా జరుగుతుంది. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేసిన మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనెస్ట్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. ఎకోనెస్ట్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 units ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయి అన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఎకోనెస్ట్ వచ్చేసి అండి ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్. అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అండ్ అప్కమింగ్ మేడ్చల్లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా, సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ. అన్ని అనుమతులు ఉండే ప్రతి ప్రాజెక్టులకు సంబంధించి సమస్త సమాచారానికి ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులో ఉంది. అదే నారెడ్కో తెలంగాణ వెబ్సైట్ www.naredkotelangana.com సైట్ను సందర్శించండి. ది బెస్ట్ ఏదో మీరే తెలుసుకోగలుగుతారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే క్లిక్ చేయండి. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Uday Sri signing off and you guys keep watching T News. Bye bye.